హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నేను తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మహర్షి కూడా రాముణ్ణి పుత్రుని వలె గ్రహించారు, ఆతిథ్యం ఇచ్చారు. ఇంతలో వచ్చిన భార్యను చూపించి వైదేహిని ఆమె వద్దకు పంపమన్నారు. అనసూయ అంటే ఎవరో తెలుసా? 10 సంవత్సరాలు తీవ్ర క్షామం వస్తే మూలాలను ఫలాలను సృష్టించి గంగా నదిని రప్పించి సుఖపెట్టినది. 10,000 సంవత్సరాలుగా తపస్సు చేసిన మహాభాగ అని ఆమె గొప్పదనాన్ని చెబుతున్నారు. ఇది భాతృభావం, పురుషాహంకారం లేని భాతృభావం. సీతాదేవి అనసూయ దర్శనం చేసింది. ఆ మహాపతివ్రత ఎలా ఉంది? అవయవాలు జీర్ణించేయి, ముడతలు పడ్డాయి, వృద్ధత్వం వలన పాలిపోయింది, శరీరం వణుకుతోంది, పెద్ద గాలికి అరటి చెట్టులా ఉంది. ఏనాటి వృద్ధురాలు? భౌతికంగా అలా ఉంది. సీతాదేవి నమస్కరించింది. అనసూయాదేవి, అమ్మ, భర్త నగరంలో ఉన్నా అరణ్యంలో ఉన్నా భర్తే అవుతాడు. ఏ స్త్రీకి భర్త ప్రియుడవుతాడో వారికి ఎప్పుడూ మహోదయమే అని పాతివ్రత్య ధర్మాలను చెప్పింది. అలా చెప్పి సీతాదేవికి దివ్యమాల్యము, దివ్యాభరణము, దివ్య వస్త్రమును, అంగరంగాన్ని, అనులేపాన్ని ఇచ్చింది. అంగరంగములంటే కుంకుమ చందనాదులు, అనులేపము అంటే కర్పూర అగరు కస్తూర్యాదులు వాటినిచ్చింది. ఈ అంగరంగాదులను ధరించి నీవు భర్తను నిత్యము లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువులా శోభింపచేస్తావు అంటూ, సీత, నీ పెళ్లికి రాలేకపోయాను, ఈయన్ని నువ్వు స్వయంవరంలో పొందేవని వారు చెప్పుకుంటూ ఉంటే విన్నాను. ఆ స్వయంవర కథ వినాలని అనుకుంటున్నాను, చెబుతావా అమ్మా అంటే సీతాదేవి తన స్వయంవరం వృత్తాంతాన్ని వివరిస్తూ మిథిలాధిపతి అయిన తన తండ్రి జనకస్తుతితో ప్రారంభించింది. ఆయన యజ్ఞార్థ లాంగిక కార్యం చేస్తూ ఉంటే పాంసుకుంఠిత సర్వాంగిని ముష్టి విక్షేప తత్పరమును అయిన నన్ను చూసి తనయుగా పెంచారు అని ప్రారంభించి కళ్యాణ వృత్తాంతాన్ని చెప్పింది. ఆ తల్లి అనసూయాదేవి మహానందాన్ని పొందింది. ఇలా ఆ రాత్రి అక్కడ గడిచింది. ఉదయకాలంలో అనసూయాదేవి చేత సర్వాలంకృతమైన సీతతో రామచంద్రుడు బయలుదేరాడు. ఈ విధంగా వారందరికీ నమస్కరించి వారి చేత స్వస్తి అని ఆశీర్వదింపబడి భార్యా లక్ష్మణులతో కలిసి సూర్యుడు మేఘమండలంలోకి వెళ్ళినట్లు వనప్రవేశం చేశాడు. కాలం వర్ష ఋతువులోకి అడుగు పెడుతున్నది. ఈ రోజుతోటి అయోధ్యకాండ పూర్తయింది. రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిస్తాను. అంతవరకు ధన్యవాదాలు.